కేంద్ర ప్రభుత్వం గూర్చి రాజ్యాంగంలోని ఏ భాగం వివరిస్తుంది? 4, 5, 6, 7. సమాధానము 5. ప్రభుత్వమనగా కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్. పైవారందరూ. సమాధానము ప్రధానమంత్రి, మంత్రి మండలి. కేంద్ర కార్యనిర్వహణ శాఖకు అధిపతి ప్రధానమంత్రి. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రి మండలి. సమాధానము రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి గల అర్హతలు ఏవి? భారతీయుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది బలపర్చాలి? 50, 100, 25, 15. సమాధానము 50. రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ఓటు బదలాయింపు పద్ధతి, పరోక్ష నైష్పత్తిక ఓటు బదలాయింపు పద్ధతి. పరోక్ష పద్ధతిలో వయోజనులు ఎంపిక చేస్తారు. పైవన్నీ సరైనవే. సమాధానము పరోక్ష నైష్పత్తిక ఓటు బదలాయింపు పద్ధతి. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్కు ఎన్నికైన సభ్యులు. రాజ్యసభ, లోక్సభ, విధానసభ సభ్యులు. రాజ్యసభ, లోక్సభ, విధానసభకు ఎన్నికైన సభ్యులు. ఏదీ కాదు. సమాధానము రాజ్యసభ, లోక్సభ, విధానసభకు ఎన్నికైన సభ్యులు. రాష్ట్రపతి హోదా ప్రభుత్వాధినేత. దేశానికి, ప్రభుత్వానికి అధినేత. దేశాధినేత. ఇవేవీ కావు. సమాధానము ప్రభుత్వాధినేత. రాష్ట్రపతి ఎన్నికలో అత్యధిక ఓటు విలువగల రాష్ట్రం సిక్కిం, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్. సమాధానము ఉత్తరప్రదేశ్. ఏ సంవత్సరం జనాభా లెక్కల ఆధారంగా ఓటు విలువ లెక్కిస్తున్నారు? 1981, 1971, 1991, 2011. సమాధానము 1971. రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది లోక్సభ, రాజ్యసభ. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ జనరల్. సమాధానము కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎవరు? లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పైవేవి కావు. సమాధానము లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్. రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన ప్రత్యేక కమిషన్. సుప్రీంకోర్టు. పార్లమెంట్ చే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కమిటీ. పైవన్నీ సరైనవే. సమాధానము సుప్రీంకోర్టు. రాష్ట్రపతిచే ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఉపరాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. లోక్సభ స్పీకర్. పైవారిలో ఎవరైనా ఒకరు. సమాధానము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. లోక్సభ స్పీకర్. ప్రధానమంత్రి. సమాధానము ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనివారు
ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యులు కాని మంత్రులు. రాష్ట్రాల్లో ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు. పార్లమెంట్లోని నామినేటెడ్ సభ్యులు. రాజ్యసభ సభ్యులు. సమాధానము: రాజ్యసభ సభ్యులు. రాష్ట్రపతిని తొలగించే విధానం: సుప్రీంకోర్టు తీర్మానం, లోక్సభ తీర్మానం, మహాభియోగ తీర్మానం, న్యాయ తీర్మానం. సమాధానము: మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం పార్లమెంట్లోని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి? లోక్సభ, రాజ్యసభ. సుప్రీంకోర్టు అనుమతితో రాజ్యసభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సమాధానము: ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతిని అభిశంసించే తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఎందరి ఆమోదం కావాలి? సభ మొత్తం సభ్యుల్లో 10% తక్కువ కాకుండా. ఉభయ సభల మొత్తం సభ్యుల్లో 10% తక్కువ కాకుండా. ఒక సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతుకు తక్కువ కాకుండా. ఉభయ సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతుకు తక్కువ కాకుండా. సమాధానము: ఒక సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతుకు తక్కువ కాకుండా. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా తొలగింపు ప్రక్రియలో ఓటు చేసే సభ్యులు ఎవరు? విధాన పరిషత్ సభ్యులు, అటార్నీ జనరల్, పార్లమెంట్ నామినేటెడ్ సభ్యులు. పైవేవి కావు. సమాధానము: పార్లమెంట్ నామినేటెడ్ సభ్యులు. రాష్ట్రపతి వేతనము ఎంత? నెలకు ₹1,00,000, నెలకు ₹90,000, నెలకు ₹2,25,000, నెలకు ₹1,50,000. సమాధానము: నెలకు ₹1,50,000. భారతదేశపు అధికారాల నిర్వహణ పరంగా రాష్ట్రపతి వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి. అన్ని అధికారాలు తానే నిర్వహిస్తాడు. పైవన్నీ సరైనవే. సమాధానము: నామమాత్రపు అధికారి. భారతదేశపు అధికారాల నిర్వహణ పరంగా రాష్ట్రపతి వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి. అన్ని అధికారాలు తానే నిర్వహిస్తాడు. పైవన్నీ సరైనవే. సమాధానము: నామమాత్రపు అధికారి. రాష్ట్రపతి క్రింది వారిలో ఎవరి నియామకం చేయడు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు. అధ్యక్షుడు 316. భారత ప్రధాన న్యాయమూర్తిని. భారతదేశంలో విదేశీ రాయబారులను. కేంద్రపాలిత చీఫ్ కమిషనర్ల నియామకం. సమాధానము: భారతదేశంలో విదేశీ రాయబారులను. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. మంత్రి మండలిని నియమించేది ప్రధాని, రాష్ట్రపతి. ప్రధాని సలహాతో రాష్ట్రపతి. రాష్ట్రపతి స్వంత నిర్ణయాధికారంతో. సమాధానము: ప్రధాని సలహాతో రాష్ట్రపతి. రాష్ట్రపతి అధికారాలు సరైనవి కానివి ఏవి? పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచుట. ఉభయ సభల సమావేశాలకు అధ్యక్షత వహించుట. పార్లమెంట్కు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయుట. సభ సమావేశాన్ని సమాపనం చేయడం. సమాధానము: ఉభయ సభల సమావేశాలకు అధ్యక్షత వహించుట. లోక్సభను ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం రాష్ట్రపతికి గల అధికారం. కార్యనిర్వహణాధికారం, శాసన నిర్మాణాధికారం, ప్రత్యేకాధికారం, ఆర్థికాధికారం. సమాధానము: శాసన నిర్మాణాధికారం. ఆర్థిక బిల్లును ఎవరి అనుమతితో ప్రవేశపెడతారు? ప్రధాని, స్పీకర్, ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి. సమాధానము: రాష్ట్రపతి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు? పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు. పై అన్ని సందర్భాల్లో. సమాధానము: పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత?
పార్లమెంట్ సమావేశమైన తరువాత 6 వారాలు. 6 నెలలు 6 వారాలు. 71/2 నెలలు 222 రోజులు. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టుటకు ఎన్ని రోజుల ముందు నోటీసు జారీ చేయాలి? 28 రోజులు. 14 రోజులు. 72 రోజులు. 90 రోజులు. సమాధానము. 14 రోజులు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, పునఃపరిశీలనకు పంపవచ్చు, నొక్కిపెట్టవచ్చు. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. క్రింది వాటిలో భారత రాష్ట్రపతికి లేని వీటో హక్కేది? అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, పాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో. సమాధానము. క్వాలిఫైడ్ వీటో. భారత రాష్ట్రపతికి గల వీటో అధికారాలు: అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో. పాకెట్ వీటో మరియు సస్పెన్సివ్ వీటో. సమాధానము. పాకెట్ వీటో మరియు సస్పెన్సివ్ వీటో. లోక్సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం ఎవరికి గలదు? రాష్ట్రపతి, స్పీకర్, ప్రధాని, ఉపరాష్ట్రపతి. సమాధానము. రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి పంపిన బిల్లును పునఃపరిశీలన కోసం తిరిగి వెనుకకు పంపే అధికారం రాష్ట్రపతికి కల్పించారు? 39, 42, 45, 44. సమాధానము. 44. కింది వాటిలో రాష్ట్రపతి శాసనాధికారం కానిది? ఆర్డినెన్స్ జారీ చేయడం, పార్లమెంట్ సమావేశాల ముగింపు, పార్లమెంట్కు సందేశాలు పంపడం, పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉండటం. సమాధానము. పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉండటం. బడ్జెట్ను ఎవరి అనుమతితో పార్లమెంట్లో ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. కాగ్. సమాధానము. రాష్ట్రపతి. ద్రవ్య బిల్లుపై రాష్ట్రపతి అధికారాలు: తిప్పి పంపవచ్చు, తిరస్కరించవచ్చు, ఆమోదించాలి, పారైట్ వీటో ప్రయోగించవచ్చు. సమాధానము. ఆమోదించాలి. ఆర్థిక సంఘాన్ని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు? 267, 280, 112, 117, 1. సమాధానము. 280. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది? భారత సంఘటిత నిధి, పబ్లిక్ అకౌంట్. రాష్ట్రాల సంఘటిత నిధి, భారత ఆగంతుక నిధి. సమాధానము. భారత ఆగంతుక నిధి. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్సుకు ఏ ఆర్టికల్ ప్రకారం 2014లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు? 121, 122, 123, 124. సమాధానము. 123. సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉన్నది? ప్రధానమంత్రి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి. పార్లమెంట్. సమాధానము. రాష్ట్రపతి. రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం గురించి తెలిపే ప్రకరణ ఏది? 65, 90, 61, 72. సమాధానము. 72. రీనిషన్ అనగా క్షమాభిక్ష పెట్టడం, శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం, శిక్షను తగ్గించుట. పైవన్నీ. సమాధానము. శిక్షను తగ్గించుట. కమ్యూటేషన్ అనగా శిక్షను తగ్గించడం, ఒక శిక్షను మరొక శిక్షగా మార్చడం, శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం, శిక్ష అమలు వాయిదా వేయడం.
సమాధానము: ఒక శిక్షను మరొక శిక్షగా మార్చడం. రెస్పైట్ అనగా శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం. శిక్ష అమలు వాయిదా వేయడం. క్షమించడం. పైవన్నీ. సమాధానము: శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకున్నప్పుడు పాటించాలి. ఆలస్యమైనా సరే అమలు చేయాలి. పాటించాల్సిన అవసరం లేదు. పైవేవి కావు. సమాధానము: పాటించాల్సిన అవసరం లేదు.